దివ్యాంగులకి అందులో క్షేత్రస్థాయిలో వర్క్ అవసరమా అని చెప్పి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? అమ్మ స్మితా సబర్వాల్ ఆమె ఒక మానసికంగా ప్రత్యేక ప్రతిభావంతురాలు. అంటే ఒక హోదాలో ఉండి ఈ వ్యాఖ్యలు చేయడం చిల్లరిది, అదే చిల్లరిది. నేను చెప్తున్నా, మీద ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంత చిల్లరిది అంటే, మన ఆమె మీద ద వీక్లా ఫ్రంట్ పేజ్లా ఈ మీద ఒక ఫోటో వేసిండ్రు. కొంచెము పబ్లో ఉన్నట్టే ఎందులో ఒక ఫోటో, ఆ ఫోటో వేస్తే దాని మీద ఈమె పరువు నష్ట దావా వేసింది. వేస్తే ఆ కేసు ఎవరి పైసలతోనే వేసింది? గవర్నమెంట్ పైసలతోనే వేసింది. గవర్నమెంట్ పైసలతో నువ్వు ఎట్లేస్తావని ఒక సోదరి, కూకట్పల్లికి చెందిన ఒక సోదరి కేసు వేసింది హైకోర్టులో. హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు ఈమెకు ముట్టకాయలు వేసి నువ్వు 15 లక్షల రూపాయలు వెంటనే ప్రభుత్వ ఖజానాకు జమా చేయి అంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయింది. అది ఈమె స్టేచర్. నీ పర్సనల్ కేసుల పేదల పైసలు, ట్యాక్స్ల రూపంగా కట్టిన పైసలు నువ్వు పర్సనల్గా వాడుకొని నీకు మించిన మానసిక వికరాంగులు, నీకు మించినటువంటి అవినీతి పరులైన వికరాంగురాలు ఇంకెవరు ఉంటారు? ఇస్తారో లేదో తర్వాత విషయం, కానీ అలా అటువంటి వ్యాఖ్యలు అనేది ఇచ్చిండ్రు చేస్తుండ్రు. అంటే వీళ్ళు చిల్లరగా ఈమె కాదు, ఈమెతో కొంతమంది ఐఏఎస్లు ఉన్నారు చిల్లరగాన్లు అన్నట్టు. ఎంత చిల్లరగాన్లు అంటే ఎవరైనా ఫంక్షన్కి పిలిస్తే తిని మళ్ళీ టిఫిన్ కట్టకపోయే బాపత్ గాని ఇల్లు. అర్థంతా? స్మితా సబర్వాల్ అసొంటిది ఎసొంటోళ్ళు అంటే ఏదైనా దావత్కి పోతే పుణ్యానికి పోతారు, తింటారు, మళ్ళీ టిఫిన్ కట్టుకొని పోయే బాపతిళ్ళు. వీళ్ళ ఇంటి సున్నాలు కూడా ఫ్రీగా డిపార్ట్మెంట్, వీళ్ళ భర్త ఐపీఎస్ ఆఫీసర్ ఏ షాప్లలో ఏ సీఐలకు టార్గెట్ ఇచ్చి సున్నాలు తెప్పించుకొని పుక్కట్లు వేసుకున్నారో తెలుసు. అర్థమైందా? ఈమె పీరియడ్లో జరిగినట్టు అవి నేను కమిషన్ పోయి మన చేతులు కట్టుకొని ఇలా పడ్డది. కాళేశ్వరం దొంగతనం నీ పీరియడ్లోనే అయిందంట అమ్మ. మిషన్ భగీరథ హడావుడి నీ పరిస్థితి ఉన్నదమ్మా అని చెప్పేసి ఈమె తీసుకొచ్చి నిలబెట్టిండ్రు. వీళ్ళ భర్త డ్రగ్స్ కేసు సిట్టు ఇన్ఛార్జ్ ఉండే, ఆయన పేరు సబర్వాల్, ఆయన పేరు కూడా అకుల్ సబర్వాల్. ఆయన వేసిండ్రు. ఆయన అదే తేలకుండా పోయింది. అది వీళ్ళ చరిత్ర. వీళ్ళు ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు నేను కార్పొరేషన్ చైర్మన్ చేసిన, ఏది దివ్యాంగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏపీ ఉమ్మడి రాష్ట్రానికి. మా మీద ఒక కంప్లైంట్ లేకుండా ఒక పెన్సిల్ కూడా మేము డిపార్ట్మెంట్కి వెళ్ళి మా ఇంటికి తెచ్చుకోవాలి. పెన్సిల్ పెన్ను కూడా మేము తెచ్చుకోవాలి. అంత నిజాయితీ ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టే స్థాయికి మేము ఉన్నాం, ప్రశ్నించే స్థాయికి ఉన్నాం. మేము ఎక్కడ కూడా పోయి అప్పీల్ చేసుకోవాలి, మమ్మల్ని తీసుకొని. మీరు అప్పీల్ చేసుకునే బతుకు మీది, జనం పైసలు తీసుకుపోయి కోట్లలో కొట్టాడే బతుకు మీది. ఒక హైకోర్టు ఒక ధర్మాసనం నీకు తీర్పిచ్చి పైసలు వాపస్ నేను ఇయ్యను బో అని సుప్రీంకోర్టు నేను ప్రభుత్వ పైసలు నేను వాపస్ ఇయ్యా అని చెప్పేసి సుప్రీంకోర్టుకు పోయినట్టు నీచ చరిత్ర అనేది. కాబట్టి ఇసొంటోళ్ళు చిల్లర ఇంకా చాలామంది ఉన్నారు. అంటే వీళ్ళ రంగులు రూపాలు చూసి తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నారు ఈరోజు ఐఏఎస్లను ఐపీఎస్లను. ఇక్కడ రియల్ టాలెంట్ ఉండదు, ఏముండదు వీళ్ళ దగ్గర. అంతే అంటారా? టాలెంట్ ఉండదు, ఏముండదు. రంగు రూపాన్ని చూసి వీళ్ళ స్టైల్గా బట్టలు వేసుకుంటారని తీసుకొని వచ్చి వీళ్ళ ఫ్యాషన్ షోలు చూసి తీసుకొచ్చుకొని ఈరోజు ఫోకల్ పోస్టర్లో పెట్టుకొని సీఎంకు అడ్వైజర్ దాకా సీఎం పక్కన రోజు కనబట్టేట్టుగా. అంటే ఇప్పుడు టాలెంట్ లేకపోతే ఐఏఎస్ దాకా వస్తారా అన్న అమ్మ. ఐఏఎస్లు వస్తాయమ్మా, అది కష్టపడితే వస్తుంది. మీకు దానికో లెక్క ఉంటుంది ఐఏఎస్ రానికి. ఎక్కువ నార్త్ వాళ్ళకి వస్తుంది. ఎట్లా వస్తుంది నార్త్ వాళ్ళకి రావడానికి గల కారణాలు ఏంటంటే, వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోగానే వెళ్ళిపోయి డిగ్రీలో ఢిల్లీలో జాయిన్ అవుతారు, హిందీ సబ్జెక్ట్ తీసుకుంటారు, హిందీ మీద వాళ్ళ ప్రావీణ్యం ఉంటుంది. వాళ్ళు డిగ్రీ తక్కువ చదువుతారు, సివిల్స్ ఎక్కువ ప్రిపేర్ అవుతారు, టార్గెట్ చేస్తారు, కొడతారు. జార్ఖండ్ బీహార్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. నేను అక్కడ ఇన్ఛార్జ్ చేసిన కాబట్టి చెప్తున్నా. అక్కడ ఐఏఎస్ నాకు చాలామంది తెలుసు కాబట్టి. మన దగ్గర ఎక్కువ ఉంటారు. ఢిల్లీలో ఒక కార్లో ఐఏఎస్ 4 కలిసి ఒక కారు, మన దగ్గర నెట్టి మీద ఎక్కించుకొని తిప్పుతాం. సౌత్లో నార్త్లో ఎవరిది ఎక్కడు. ఒక డిస్టిక్ ఆఫీసర్, గ్రూప్ 1 ఆఫీసర్, దానికి మించి ఏముందమ్మా అక్కడ. నువ్వు స్టేచర్. ఈరోజు రేచల్ చటర్జీ ఉంది, హైదరాబాద్ మున్సిపల్. ఆమె ఇయాల్టికి గొప్పగా మాట్లాడుకుంటాం వాళ్ళ గురించి. అర్థమైందా? సుబ్బారావు గారు ఉండే వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన గురించి గొప్పగా మాట్లాడుకుంటాం. శాలిని మిశ్రా పనిచేసింది, గొప్పగా మాట్లాడుకుంటాం. అర్థమైందా? అంటే మంచి మంచి ఆఫీసర్. అనురాధ గారు ఉండే, గొప్పగా మాట్లాడుకుంటాం. మోహన్ కందా ఉండే చీఫ్ సెక్రటరీ, దెబరస్ చీఫ్ సెక్రటరీ అని చెప్పుకుంటావు. అర్థమైంది? ఇసొంటోళ్ళు చేయబట్టి నువ్వు ఎట్లయితే వీళ్ళ కొంతమంది ఐఏఎస్లకు అంటే నేను డైరెక్ట్ సూటి పెట్టి ఒక వర్గాన్ని కించపరిచినట్టుగా అంటున్నా. కొంతమందికి ఐఏఎస్లకు అంటే టాలెంట్ ఉన్నోనికి వానికి రాగి పుడకబెట్టినా కానీ మెరుస్తారు. ఇసొంటి పందులకు బంగారు ముక్కు పుల్ల పెట్టినా కానీ దాని వాల్యూ పోతుంది. వీళ్ళకి ఐఏఎస్లు ఆ విధంగా ఐఏఎస్ టైటిల్ అనేది వీళ్ళు ఆ విధంగా వాడుకుంటారు.
అది చాలా నీచమైన పదం ఏం వాడింది. నేషనల్ లెవెల్ కాదు ఈరోజు విశ్వవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులను నువ్వు అవమానపరిచినట్టు ఈరోజు. అంటే ఆమె వ్యాఖ్యలకు సంబంధించి ఎవరైనా స్పందించారా లేకపోతే చెప్పులతో కొడుతున్నారు కదా అమ్మా, ఆ, ఇలా చెప్పులతో కొడుతున్నారు. రేపు మొత్తం తీస్తాం కదా ఈమె చిట్టా అంతా, ఈమె సంపాదన ఎంత ఉంది, ఎట్లా, ఈమె స్విమ్మింగ్ పూల్ ఏడగట్టింది అంతా తీస్తాం కదా. ఎంతసేపు ఈమె తీస్తుడు పోనీతి మహిళ ఏదో ఉన్నది అని అనుకుని వదిలేసినాం. కానీ ఇది ఎక్కువ మాట్లాడుతుంటుంటే మేము కూడా ఎక్కువనే చూడాల్సి వస్తుంది. ఇక ఓకే, ఎప్పుడెప్పుడు ఉండబోతుంది ముందు ముందు? ఉంటుంది, ఏమున్నది ఉమ్, నడుస్తుంది కదా ఇప్పుడు. టైంను బట్టి అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం నిరుద్యోగ టాపిక్ డైవర్ట్ కావద్దని మేము ఎక్కువ దానిపైన ఫోకస్ ఉన్నాం. ఓకే, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.